హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ అమేజింగ్ వీడియో. ఈరోజు అయితే మన గ్రాడ్యుయేషన్ డే ఎలా జరిగిందో చూసేయండి. అండ్ లాస్ట్ డే కావచ్చు ఇదే మా కాలేజ్లో. సో అందుకే మీరైతే ఫస్ట్ మా కాలేజ్ క్యాంపస్ టూర్ని అయితే చూసేయండి. I saw you from across the way, and I think about that moment every day. Holding on to that feeling is enough. It's enough for me. Your smile, it drew me in, and I bought you a drink, and ever since I've come to know you. ఇది నేను చదివిన 3 years బీటెక్ కాలేజ్. ఈ కాలేజ్లో నాకు చెప్పలేనన్ని మెమోరీస్ ఉన్నాయి. నా ఛానల్ ఓపెన్ చేస్తే మీకు తెలిసిపోతే చాలా వీడియోస్ ఉంటాయి కాలేజ్ గురించి. Everything just feels so right. Every minute, every second, all memories I'll keep my whole life. మా కాలేజీలో ఎలాంటి సెరమనీ జరిగినా ఇలాంటి ఫార్మాలిటీస్ ఉంటాయి. అవే క్లిప్స్ అనమాట. మీకు బోరింగ్గా ఉంటే యూ కెన్ స్కిప్ దిస్ పార్ట్. అండ్ ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నా. నా ఓన్లీ ఇంటెన్షన్ ఏంటంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీకు ఎలా జరిగిందో చూపించాలనేది నా ఇంటెన్షన్. ఇదే మా కాలేజ్ ఆడిటోరియం. ఫర్ ది లాస్ట్ టైం చూసేయండి. ఇంకా ఇక్కడితో మన సిఎంఆర్ బ్లాగ్స్ ఎండ్ అయిపోతాయి. సో ఫ్యూచర్లో కూడా నా ఛానల్లో సిఎంఆర్ గురించి బ్లాగ్స్ రాకపోవచ్చు. మీరందరూ బాగా వెయిట్ చేస్తున్నారు అనుకుంటా. మా గ్రాడ్యుయేషన్ అయితే ఒక ప్రమాణ స్వీకారంతో స్టార్ట్ అయింది. అండ్ ఈ క్లిప్స్లో అయితే నన్ను వెతక్కండి, నేనే చూపిస్తాను. అండ్ ఇవన్నీ మా ఆడిటోరియం క్లిప్స్ అనమాట. సో ఫైనల్గా మా ఆడిటోరియంని ఈరోజు కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేసిన ఫీల్ వస్తుంది. యా అది నేనే అనమాట, షాక్ అవ్వద్దు. అండ్ మా గ్రాడ్యుయేషన్ డే రోజు అయితే నేను మా ఫ్రెండ్స్తో కూర్చోలేకపోయాను అనమాట. అండ్ సిట్టింగ్ అనేది అన్ని సీట్స్ రిజర్వ్గా ఉంటాయి, ఎవరి సీట్లో వాళ్ళే కూర్చోవాలి. మా ఫ్రెండ్స్ అయితే అక్కడ లాస్ట్లో కూర్చున్నారు. ఐ థింక్ మీ అందరికీ కనిపిస్తుంది అనుకుంటున్నా. అసలు ఈవెంట్ ఏం జరుగుతుందన్న కాన్సన్ట్రేషన్ కంటే నా గాసిప్స్ మీదనే ఎక్కువ ఉంటుంది. సో ప్రతి వీడియోలో కూడా అలానే క్యాప్చర్ అయినా. అండ్ ఐ హోప్ మీ అందరికీ నేను కనిపించిన అనుకుంటా. Present the best outgoing students, and I invite Shri Mala Reddy Garu and the guest of honor Mr. Prashant Nidamarthi to present the medals and certificates to the graduates. సో టోటల్గా గ్రాడ్యుయేషన్ డే రోజు మీకు 3 టైప్ ఆఫ్ డ్రెస్సెస్ కనిపిస్తాయి. సో ఇదైతే గ్రీన్ డ్రెస్, బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్స్కి గ్రీన్ ఇస్తారు. అండ్ టాపర్స్ అందర్స్కి ఎల్లో ఇస్తారు. అండ్ నార్మల్గా గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళందరికీ బ్లాక్ కోట్ ఇస్తారు. అండ్ ద బెస్ట్ అవుట్ గోయింగ్ అనేది మన అచీవ్మెంట్స్ బేస్డ్ ఆన్ మీద కన్సిడర్ చేస్తారు. అంటే మనం ఈ 4 ఇయర్స్లో ఏం చేసినాము అనేటివి అన్నీ క్యాలిక్యులేట్ చేసి ఎవ్రీథింగ్ దానికి ఒక ప్రతిదానికి మార్క్స్ ఉంటాయి.
సో దాంట్లో టాప్ స్కోర్ చేసిన వాళ్ళకి ద బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ అవార్డు ఇస్తారు. అండ్ ఇలా అచీవ్ చేసిన వాళ్ళకే పేరెంట్స్తో హానరింగ్ ఉంటుంది. మిగతా వాళ్ళందరికీ నార్మల్గా తీసుకోవడమే. మీరు మా నెక్స్ట్ క్లిప్స్లో చూస్తుంటారు. అండ్ నేను చెప్పిన కదా ఎల్లో కలర్ డ్రెస్ అని. సో ఎల్లో కలర్ డ్రెస్ వేసుకున్న వాళ్ళకి ఏంటంటే సో ఈ 4 ఇయర్స్లో ద టాప్ అకాడమిక్ స్కోర్ ఉన్న వాళ్ళు అనమాట. సో మా క్లాస్ నుంచి టాప్ 3 వాళ్ళ క్లిప్స్ అనమాట ఇవి. అండ్ నా పొజిషన్ అండ్ నా పరిస్థితి ఏంటంటే నేను టాప్ 3 రాలేదు, బట్ నాది 4th or 5th పొజిషన్ ఉండొచ్చు నా గ్రేడింగ్ ప్రకారం. సో జస్ట్ అలా విత్ ఇన్ పాయింట్స్ గ్రేడ్స్లో మనం మిస్ అయిపోయినాం. మనది హడావిడి బ్యాచ్ అనమాట. చూస్తున్నారుగా ఎంత హడావిడి ఉన్నానో. సో బ్లాక్ కోట్ వేసుకున్న వాళ్ళందరి పరిస్థితి ఇంతే అనమాట. మీకు అక్కడ కొద్దిగా టైం కావాలంటే మీరు మంచి గ్రేడ్స్ సంపాదించండి. సో అట్లీస్ట్ మీకు 1 or 2 minutes టైం ఇస్తారు. ఇప్పుడైతే మా బ్యాచ్ మేట్స్ క్లిప్స్ అయితే చూసేయండి. హియర్ కమ్స్ అవర్ లాటరల్ ఎంట్రీ బ్యాచ్. సో కాలేజ్ అంతా మేము ఇలానే రికగ్నైజ్ అయ్యాం, అందుకే ఇలా చెప్తున్నాను అనమాట. సో ఫైనల్గా అండ్ అఫీషియల్గా మేము ఇప్పుడు గ్రాడ్యుయేట్ అయినాం. గ్రాడ్యుయేట్ అయిన తర్వాత మేము క్యాప్చర్ చేసిన ఫస్ట్ క్లిప్ ఇది. అండ్ ఐ హోప్ మీ అందరికీ ఈ క్లిప్ నచ్చుతుంది అనుకుంటున్నా. నా ఫేవరెట్ మ్యూజిక్తో ఈ క్లిప్ అయితే ఎంజాయ్ చేసేయండి. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on we'll go. On we'll go, finding life along the way. నా గ్రాడ్యుయేషన్ చూడడానికి మా సిస్టర్ వచ్చింది అండ్ మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా. వీళ్ళంతా నా సబ్స్క్రైబర్స్ కూడా. సో ఫైనల్లీ మా V9 విత్ ఫ్యామిలీస్ అనమాట. నేను క్యాప్ లేకుండా ఏం కాదు, నా ఫోన్ నీ దగ్గరికి ఎప్పుడు వచ్చింది? వస్తుంది అలా. నువ్వు దానం లాగ్ తీస్తున్నావా? ఎక్సైట్మెంట్ ఆపుకోలేము, అయిపోయింది.